నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఇన్‌స్టెంట్ ఇడ్లీ రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. చాలా బావుంటాయండి. అచ్చంగా మినపప్పుతో చేసిన ఇడ్లీలాగే ఉంటుంది. సో, మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ ట్రై చేయండి. సో, దీనికోసం అయితే ముందుగా నేను కప్పు అటుకులు తీసుకుని బాగా వాష్ చేసుకున్నానండి. 2-3 సార్లు. డస్ట్ అంతా పోయిన తర్వాత అటుకుల్ని చక్కగా మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు వాటర్ పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలండి. 5 నిమిషాలకి చక్కగా మనం నానబెట్టుకున్న వాటర్ అంతా అటుకులకి పట్టి ఉంటుంది. సో, ఆ స్టేజ్‌లో మనం అటుకులు ఉబ్బి కూడా ఉంటాయండి. ఆ అటుకులన్నిటినీ మనం మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. తీసుకొని అటుకులు రుబ్బుకోవడానికి అంటే మిక్సీ పట్టించడానికి మెత్తగా అవ్వడానికి మనకు కావలసినంత వాటర్, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క నిమిషం మీరు చక్కగా మిక్సీ పట్టించుకోండి. 1-2 నిమిషాలు మిక్సీ పట్టిస్తే చక్కగా మెత్తగా పేస్ట్ అవుతుందండి. ఈ మిక్సీ పట్టించిన క్రమంలో ఇది అస్సలు ఉండలు ఉండకూడదండి. బరకగా అస్సలు ఉండకూడదండి. ఇది ఎంత మెత్తగా పేస్ట్ వస్తే మన ఇడ్లీలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. సో, మెయిన్ మనం ఈ ఇడ్లీ ప్రాసెస్‌లో మాత్రం ఈ అటుకుల మిశ్రమం ఎంత మెత్తగా పట్టించుకుంటామో అంత వస్తాయి. కాబట్టి దీన్ని కొంచెం పేషెన్స్‌గా మీరు 1-2 నిమిషాల టైం తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి. సో, ఈ ఇడ్లీ రెసిపీ మీరేంటంటే ఒకవేళ మార్నింగే ఎవరికైనా సడన్ క్రేవింగ్స్ వచ్చినా, లేకపోతే మన ఇడ్లీ ఎన్ని టిఫిన్స్ చేసినా కొంతమంది ఇడ్లీ ఫేవరెట్స్ ఉంటారండి. అలాంటి వాళ్ళు ఇడ్లీయే కావాలి అనుకునేటప్పుడు మీరు చక్కగా చకచకా చేసేయవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో మీకు పిండి రెడీ అయిపోతుంది. 15-20 మినిట్స్‌లో మీరు చక్కగా ఇడ్లీ చేసి పెట్టేయవచ్చు. మిమ్మల్ని అడిగిన వాళ్ళు కూడా షాక్ అవుతారు ఎలా చేశారని. సో, మీకు ఖచ్చితంగా అప్రిసియేషన్స్ వస్తాయండి. స్పాట్ అప్రిసియేషన్స్. కాబట్టి మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా చివరి వరకు చూసి ఫాలో అవ్వండి. మీకైతే బాగా నచ్చుతుంది. ఇడ్లీ చేసిన తర్వాత మీరు ఒకవేళ నైట్ టైము పప్పు నానబెట్టలేదు అనుకున్నా ఓకే. మన ఇన్‌స్టెంట్ ఇడ్లీ రెసిపీ ఉంది కదా అని మీరే ఫిక్స్ అయిపోతారు. అంత బావుంటుందండి. సో, మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. సో, ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమంలో ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే ఆ కప్పుతో నేను 2 కప్పులు ఉప్మా రవ్వ తీసుకున్నానండి, బొంబాయి రవ్వ. అయితే 2-2.5 కప్పులు వేసుకోవచ్చు. నా దగ్గర 2 కప్పులే ఉంది కాబట్టి వేశాను. ఇది వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ ఈ అటుకుల పేస్ట్ అండ్ ఈ ఉప్మా నూక బాగా కలిసి మనకి మినపప్పు ఇడ్లీ రవ్వతో ఎంత సాఫ్ట్‌గా వస్తాయో అంతే సాఫ్ట్‌గా వస్తాయి. సో, ఖచ్చితంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనకి ఇక్కడ నేను వంట సోడా కూడా వేస్తున్నానండి. ఎందుకంటే మనం నూక వేసాం కదా! అది నానకముందే మనం వేసేసుకుంటాము ఇన్‌స్టెంట్‌గా. సో, అది పొంగడానికి కొద్దిగా వంట సోడా అండి ఒక 1/4 టీ స్పూన్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. దీన్ని మనం చక్కగా ఇడ్లీలు పెట్టేసుకోవడమే. చూసారా? మనకు కావాల్సినంత వాటర్ మాత్రం ఎక్కువ వేసేసుకోకండి. ఇది ఇడ్లీయే కాదండి, ఇదే పిండితో మనం చక్కగా మినపరొట్టులాగా వేసుకోవచ్చు. అలాగే పునుకుల్లా కూడా వేసుకోవచ్చు. నేనది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇడ్లీయే చూపిస్తున్నాను. సో, మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ రేకులకి నూనె గానీ, నెయ్యి గానీ రాసుకోండి. నేనిక్కడ ఆవు నెయ్యి తీసుకున్నానండి. ఆవు నెయ్యి చక్కగా స్ప్రెడ్ చేసుకుని ఇడ్లీ రేకులన్నిటికీ మనం రెడీ చేసుకున్న పిండిని ఈ రేకుల మీద వేసేసుకోవడమేనండి. ఇది 5-7 నిమిషాలు ఉడకపెడితే సరిపోతుందండి. అంతేనండి. మనం నార్మల్‌గా ఇంకా యాజ్ యూజువల్ రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఇడ్లీ ఎలా చేసుకుంటామో అలాగే. పిండి కూడా చూస్తే మీకు అస్సలు డౌట్ రాదండి. ఎవరైనా సడెన్‌గా అడిగినా ఇడ్లీ చేయమని వాళ్ళు కూడా షాక్ అవుతారండి. ఇప్పటికిప్పుడు పప్పు నానబెట్టకుండా ఎలా చేశారని. మీకు అప్రిసియేషన్ గ్యారంటెడ్ రెసిపీ అండి ఇది. ఖచ్చితంగా మీరు కొంతమంది స్టార్టింగ్‌లో చేసేవాళ్ళకి ఇడ్లీలు గట్టిగా వస్తాయనుకుంటారు కదా, మినపప్పుతో చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా ఈ ఇడ్లీని స్పాంజిల్లాగా చేయగలుగుతారు. సో, మీరే చూసారు కదా ఇడ్లీని నేను వీడియో స్టార్టింగ్‌లో చూపించాను. ఈ ఇడ్లీ ఉడికిన తర్వాత ఎంత సాఫ్ట్‌గా వచ్చిందో. మా ఇంట్లో అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయిందండి ఇది. ఎందుకంటే ఎప్పుడు నేను పిండి నానపెట్టకపోయినా, పప్పు నానపెట్టకపోయినా ఇడ్లీ అని అడిగిన వెంటనే చేయగలుగుతాను కాబట్టి, సో, ఇడ్లీ గురించి కూడా మనం ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. అలాగే నేను చెప్తున్నాను కదా, ఈ ఒక్క పిండితో ఒక్క ఇడ్లీయే కాదండి, చక్కగా మినపరొట్టెలాగా అలాగే పునుకులు కూడా మనం ఆనియన్, పచ్చిమిరపకాయ, అల్లం అన్నీ వేసుకొని చక్కగా చేసుకోవచ్చు.
మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. నేను ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎలా చేసుకోవాలో. సో, నేను మీకు ముందుగానే చెప్పేసాను. మీరు కూడా అలా ట్రై చేసినా పర్వాలేదు. సో, అంతేనండి. స్టవ్ ఆన్ చేసి మనం ఇడ్లీ స్టవ్ మీద పెట్టుకొని చక్కగా ఉడికించుకొని ఇడ్లీలన్నీ తీసి చూసారా? నేను మీకు చూపిస్తున్నాను. చక్కగా మెత్తగా ఉడికిపోయండి. ఈ రేకుల నుంచి మనం ఇడ్లీ తీసి సర్వ్ చేసుకోవడమే. మా ఇంట్లో అయితే ఇవాళ సాంబార్ రెసిపీ కాబట్టి మా అందరికీ ఇడ్లీ క్రేవింగ్ వచ్చిందండి. సో, సాంబార్ ఇడ్లీ తినాలని కోరారు. సో, కాబట్టి నేను ఆల్రెడీ సాంబార్ చేశాను కాబట్టి ఇన్‌స్టంట్ ఇడ్లీ పెట్టుకుంటే అయిపోతుందని నేను ఇలా ట్రై చేశాను. సో, చూసారు కదా! ఎవ్వరైనా ఏ టైంలోనైనా ఇన్‌స్టంట్‌గా ఇడ్లీ పెట్టేసుకోవచ్చు. చాలా మెత్తగా వచ్చాయండి. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా ఈ రెసిపీ ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. చూసారా ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయో? ఒకే పిండితో 2, 3 రకాలుగా చేసుకునే వంటలు చూపిస్తున్నానండి. ఖచ్చితంగా మీ ఎంకరేజ్‌మెంట్ నాకు చాలా అవసరం. ఖచ్చితంగా మీరు చూసి ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే కొత్తగా ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. నచ్చింది కదా! ట్రై చేస్తారు కదా! మీ అందరి మెసేజ్ కోసం నేను వెయిట్ చేస్తానండి. కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బావుంది కదండీ! అచ్చంగా మినపప్పుతో ఉన్న టేస్టే ఉంటుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మర్చిపోవద్దు. ఓకేనా? థాంక్ యూ ఆల్.